ఇంకే చూడండి లాస్ట్ క్లాస్లో మనం థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అండ్ మాక్స్వెల్ ఈక్వేషన్స్ అనేటువంటి చాప్టర్లో సిపిసివిని డిఫైన్ చేసుకుని రెండింటికి రేషియో ఫైండ్ అవుట్ చేసాం. అలాగే సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్ ఐడియల్ గ్యాస్కి, అలాగే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1+2a/VRT వాన్ డెర్ వాల్ గ్యాస్కి ఈ ఈక్వేషన్స్ డెరైవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇలా జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఒక ఫ్లోరస్ ప్లగ్ తీసుకుని, ఫ్లోరస్ ప్లగ్ మీన్స్ నథింగ్ బట్ ఇది కాటన్, ఒక దూది లాంటిది లేదా ఒక క్లాత్ లాంటి ఒక మెటీరియల్ తీసుకుని దాని ద్వారా గ్యాస్ని పంపించినట్లయితే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ఆ గ్యాస్ యొక్క టెంపరేచర్లో చేంజ్ రావడం జరుగుతుంది. దాన్నే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేందమ్మా పోరస్ ప్లగ్, తెలుగులో కూడా పోరస్ ప్లగ్ అని అంటాం. అదేందమ్మా ఇక్కడ చూడండి, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి అంటే అధిక పీడనం నుంచి అల్ప పీడనానికి గ్యాస్ని మనం పంపించినట్లయితే ఆ గ్యాస్ యొక్క టెంపరేచర్లో చేంజ్ రావడం జరుగుతుంది. దాన్ని మనం జౌల్ కెల్విన్ ఎఫెక్ట్గా చెప్పడం జరుగుతుంది. అదేందమ్మా ద టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ చేంజెస్ when the gas is passes to the porous plug from high pressure to low pressure. అదేందమ్మా గ్యాస్ అనేటువంటి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ఒక ఫ్లోరస్ ప్లగ్ ద్వారా వెళ్తున్నట్లయితే దాన్ని జౌల్ కెల్విన్ ఎఫెక్ట్గా చెప్పడం జరుగుతుంది. అదేందమ్మా ద టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ చేంజెస్ when the gas is passes to the porous plug from high pressure region to the low pressure region. అదేందా ఓకే. తర్వాత అయితే కొన్ని కండిషన్స్ చూద్దాం. కండిషన్స్ లేదా రిజల్ట్స్ ఆఫ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. రిజల్ట్స్ ఏంటి అంటే సాధారణంగా అన్ని గ్యాస్లు కూడా రూమ్ టెంపరేచర్ దగ్గర ఫ్లోరస్ ప్లగ్ ద్వారా వెళ్తే కూల్ అవుతుంది. అదేనమ్మా అట్ రూమ్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ దగ్గర అన్ని గ్యాస్లు కూడా ఫ్లోరస్ ప్లగ్ ద్వారా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తే కూల్ అవుతుంది. ఎక్సెప్ట్ హైడ్రోజన్ అండ్ హీలియం. హైడ్రోజన్ హీలియం మాత్రం కూల్ అవ్వడానికి బదులు హీట్ అవుతుంది. అర్థమైందా? జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ రిజల్ట్ చూసినట్లయితే అన్ని గ్యాస్లు కూడా రూమ్ టెంపరేచర్ దగ్గర ఫ్లోరస్ ప్లగ్ ద్వారా ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళినట్లయితే అంటే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్ళినట్లయితే దాని యొక్క టెంపరేచర్ స్లైట్లీ అంటే తక్కువగా తగ్గుతుంది. కానీ హైడ్రోజన్ హీలియం మాత్రం ఏమవుతుంది, టెంపరేచర్ తగ్గడానికి బదులు పెరగడం జరుగుతుంది. అటువంటి ఇక్కడ గ్యాస్ కూల్ అవుతుంది అన్నాం కదా, ఆ కూలింగ్ ఎఫెక్ట్ అనేది ప్రెషర్ డిఫరెన్స్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. అటువంటి ఇక్కడ బాగా హై ప్రెషర్ ఉంది, ఇక్కడ బాగా లో ప్రెషర్ ఉంది. ప్రెషర్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే ఎంత ఎక్కువ ఉంటే టెంపరేచర్ వచ్చే చేంజ్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ వచ్చే టెంపరేచర్లో చేంజ్ అనేది ప్రెషర్ డిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేందమ్మా అలాగే గ్యాస్ యొక్క ఇనిషియల్ టెంపరేచర్ కూడా డిపెండ్ అవుతుంది. మీరు హై టెంపరేచర్ ఉన్న గ్యాస్ని ఫ్లోరస్ ప్లగ్ ద్వారా పంపించారు అనుకోండి, ఇనిషియల్ టెంపరేచర్ బాగా హై ఉన్నటువంటి గ్యాస్ని ఫ్లోరస్ ప్లగ్ ద్వారా పంపిస్తే దాని టెంపరేచర్ తగ్గినా ఆ వాల్యూ మనం లెక్కలో తీసుకోక్కర్లేదు. అదే నెగ్లిజిబుల్ అనమాట. బాగా ఇనిషియల్ టెంపరేచర్ బాగా ఎక్కువ ఉన్న గ్యాస్ని ఫ్లోరస్ ప్లగ్ ద్వారా పంపించినప్పటికీ కూడా ఆ టెంపరేచర్ తగ్గిన విలువ మనకు లెక్కలోకి రాదు. అలాగే ఇనిషియల్ టెంపరేచర్ని ఇంకా మీరు పెంచుకుంటే వెళ్తున్నట్లయితే ఓ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఏమవుతుందంటే గ్యాస్ అనేది అటు హీటింగ్ ఎఫెక్ట్లోకి రాదు, ఇటు కూలింగ్ ఎఫెక్ట్లోకి రాదు. అంటే దాని టెంపరేచర్ పెరగడము జరగదు, తగ్గడము జరగదు. అలా ఏ టెంపరేచర్ దగ్గర అయితే జరుగుతుందో దాన్ని ఇన్వర్షన్ టెంపరేచర్ అంటారు. అటువంటి ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్కి ఇనిషియల్ టెంపరేచర్ 30, తర్వాత 40, తర్వాత 50 అలా ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్తున్నారు. ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్తే గ్యాస్ కూడా ఏమవుతుంది, ఫస్ట్ ఎక్కువ కూల్ అయింది. ఇనిషియల్ టెంపరేచర్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ గ్యాస్ యొక్క కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఏమవుతుంది, తగ్గిపోతూ ఉంటుంది. అంటే హై టెంపరేచర్ ఉన్న గ్యాస్ మనం పంపినప్పుడు ఒకవేళ తగ్గినా ఆ తగ్గింది మనకి లెక్కలోకి రాదనమాట. అలా ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గరకు వస్తులోకి గ్యాస్ యొక్క టెంపరేచర్ చేంజ్ అవ్వదు, అంటే పెరగడము జరగదు, తగ్గడము జరగదు. దాన్ని ఇన్వర్షన్ టెంపరేచర్ అంటే విలోమన ఉష్ణోగ్రతగా మనం చెప్పడం జరుగుతుంది, లేదా సంకేత ఉష్ణోగ్రత అంటాం. అదేవిధంగా ఆ టెంపరేచర్ తర్వాత ఇన్వర్షన్ టెంపరేచర్ గ్యాస్ యొక్క టెంపరేచర్ రైజ్ అవ్వడం మొదలవుతుంది. అదేవిధమ్మా అంతకు ముందు వరకు కూల్ అవుతుంది, ఈసారి ఏమవుతుంది రైజ్ అవ్వడం జరుగుతుంది. దాన్నే ఇన్వర్షన్ టెంపరేచర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇవి రిజల్ట్స్ అనమాట. అదేవిధంగా ఇక్కడ ఈ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఏంటి, ఫ్లోరస్ ప్లగ్ ద్వారా అంటే ఒక పల్చని పొర ద్వారా
గాలిని పంపినట్లయితే దాని యొక్క ప్రెజర్ డిఫరెన్స్ వల్ల టెంపరేచర్లో కూడా చేంజెస్ రావడం జరుగుతాయి. దాన్ని జౌల్ కెల్విన్ ఎఫెక్ట్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు జౌల్ కెల్విన్ ఎఫెక్ట్కి ఈక్వేషన్ తీసుకోవద్దు. ఎక్స్ప్రెషన్ ఫర్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. ఇప్పుడు జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ప్రకారం ఓకే, నెక్స్ట్ చూడండి. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్కి ఈక్వేషన్ డిరైవ్ చేద్దాం. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్కి ఈక్వేషన్ చూడండి. ఒక గ్యాస్ అనేటువంటిది జౌల్ కెల్విన్ ఎఫెక్ట్కి గురైనప్పుడు దాని యొక్క టోటల్ ఎంథాల్పీ H ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ PV ఈక్వల్ టు కాన్స్టెంట్. ఎందుకంటే ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఎక్స్టర్నల్ వర్క్ వల్ల జరిగినటువంటి టోటల్ ఎక్స్టర్నల్ వర్క్ ఏమవుతుందంటే కాన్స్టెంట్ అవుతుంది. అదేనమ్మా ఒక చూడండి, థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క టోటల్ ఎనర్జీ మనం ఎంథాల్పీ అంటాం. ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ తీసుకున్నప్పుడు దాని టోటల్ ఎనర్జీ ఎంథాల్పీ అంటాం. ఇక్కడ ఫ్లోరస్ ప్లగ్కి ఇటువైపు ఎంతైతే ఎనర్జీ ఉందో ఇటువైపు కూడా అంత ఎనర్జీ ఉండడం జరుగుతుంది. అర్థమైందంటే టోటల్ ఎంథాల్పీ అనేటువంటిది కాన్స్టెంట్ అవుతుంది. అంటే H ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ PV ఈక్వల్ టు కాన్స్టెంట్. అర్థమైంది. ఇక్కడ ఒక గ్యాస్ అనేది జౌల్ కెల్విన్ ఎఫెక్ట్కి వచ్చినప్పుడు దాని యొక్క టోటల్ ఎంథాల్పీ కాన్స్టెంట్. అర్థమైందమ్మా అంటే మొత్తం ఈ ప్రాసెస్లో ఎంథాల్పీ మొత్తం కాన్స్టెంట్ అవుతుంది. అంటే దీని డిఫరెన్షియేషన్ 0 అయినా కదా. D ఇంటూ U ప్లస్ PV ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 0. అర్థమైందా. ఎంథాల్పీ H ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ PV ఈక్వల్ టు కాన్స్టెంట్. అర్థమైంది. ఇక్కడ గ్యాస్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్కి లోన్ అవుతున్నప్పుడు దాని యొక్క ఎంథాల్పీ H ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ PV ఈక్వల్ టు కాన్స్టెంట్. దాని నుంచి DH ఈజ్ ఈక్వల్ టు D ఇంటూ U ప్లస్ PV ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 0 అవుతుంది. ఎందుకంటే కాన్స్టెంట్ కదా, దాని డిఫరెన్షియేషన్ 0 అవుతుంది. DU ప్లస్ PdV ప్లస్ VdP ఈక్వల్ టు 0. అర్థమైందమ్మా. ఇప్పుడు థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా సెకండ్ లా కలిపినట్లయితే DU ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం TdS ఈజ్ ఈక్వల్ టు DU ప్లస్ PdV కదమ్మా. థర్మోడైనమిక్స్ ఫస్ట్లో ఏంటి మనకి DQ ఈక్వల్ టు DU ప్లస్ DW. కానీ DQ అంటే ఏం రాయొచ్చు సెకండ్ లా ప్రకారం TdS ఈజ్ ఈక్వల్ టు DU ప్లస్ PdV కదా. అంటే ఫ్రమ్ థర్మోడైనమిక్స్ ఫస్ట్ అండ్ సెకండ్ లాస్, ఫ్రమ్ థర్మోడైనమిక్ ఫస్ట్ అండ్ సెకండ్ లాస్ TdS ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా DU ప్లస్ PdV. అంటే ఈక్వేషన్లో DU ప్లస్ PdV అంటే ఏం రాయొచ్చు TdS రాయొచ్చు. అంటే TdS ప్లస్ VdP ఈక్వల్ టు 0. అర్థమైందా. ఇక్కడ ఒక గ్యాస్ అనేది జౌల్ కెల్విన్ ఎఫెక్ట్గా ఉన్నప్పుడు ఎంథాల్పీ కాన్స్టెంట్ అవుతుంది. అంటే H ఈక్వల్ టు U ప్లస్ PV ఈక్వల్ టు కాన్స్టెంట్. ఎంథాల్పీ అంటే ఏంటి టోటల్ ఎనర్జీ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్. ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క టోటల్ ఎనర్జీని ఎంథాల్పీ అంటాం. ఇప్పుడు ప్రాసెస్లోకి ఇటువైపు ఎంత ఎనర్జీ ఉందో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం అటువైపు కూడా అంత ఎనర్జీ ఉంటుంది అన్నమాట. అర్థమైంది. అందువల్ల H ఈక్వల్ టు U ప్లస్ PV ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇప్పుడు దాని డిఫరెన్షియేషన్ కూడా ఏమవుతుంది 0 అవుతుంది. ఇప్పుడు DU ప్లస్ PdV ప్లస్ VdP ఈక్వల్ టు 0 UV ఫార్ములా అప్లై చేస్తాం. ఇప్పుడు థర్మోడైనమిక్స్ ఫస్ట్ అండ్ సెకండ్ లాస్ ప్రకారం TdS ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా DU ప్లస్ PdV. అది రాసినట్లయితే ఏమవుతుంది TdS ప్లస్ VdP ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎంట్రోపీ S అనేటువంటిది ప్రెజర్ టెంపరేచర్లో ఫంక్షన్ అనుకోండి. అదేందమ్మా లెట్ S బి ఏ ఫంక్షన్ ఆఫ్ P and T. ఎంట్రోపీ S అనేటువంటిది ప్రెజర్ టెంపరేచర్లో ఫంక్షన్ అనుకున్నట్లయితే therefore S is a function of pressure and temperature. Then we can write ds is equal to dou P by dou T P plus okay is equal to end achama ds is equal to dou S by dou P constant temperature into dP plus dou S by dou T into dt constant pressure. ఈ విధంగా రాసుకోవచ్చు. ఈ ఈక్వేషన్ నుంచి ds ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా
డో ఎస్ బై డో పిటి ఇంటూ డిపి ప్లస్ డో ఎస్ బై డో టిపి ఇంటూ డిటీగా రాసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఈ డిఎస్ వాల్యూని తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 3 అనుకోండి. ఓకే, నౌ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2, దెన్ వీ కెన్ రైట్. Now substitute ds in equation 2. అదేనమ్మా, ఈ డిఎస్ వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అప్పుడు టీ ఇంటూ డిఎస్ అంటే ఏమొస్తుంది? డో ఎస్ బై డో పిటి ఇంటూ డిపి ప్లస్ డో ఎస్ బై డో టిపి ఇంటూ డిటి ప్లస్ విడిపి ఈక్వల్ టు 0. ఇంకా అర్థమైంది కదమ్మా. ఇక్కడ ఎంథాల్పీ హెచ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అవ్వకుండా డిఫరెన్స్ ఇచ్చేసి తర్వాత టీడీఎస్ ఈక్వల్ టు డియూ ప్లస్ పీడీవీని రాసుకుని తర్వాత ఎంట్రోపీ ప్రెజర్ టెంపరేచర్లో ఫంక్షన్ అనుకుందని డిఫరెన్స్ ఇచ్చేసి ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు టీతో మల్టిప్లై చేసింది ఆ ఈక్వేషన్. టీతో మల్టిప్లై చేస్తే ఏమవుతుందమ్మా? అప్పుడు టీ ఇంటూ డో ఎస్ బై డో పిటి ఇంటూ డిపి ప్లస్ టీ ఇంటూ డో ఎస్ బై డో టిపి ఇంటూ డిటి ప్లస్ విడిపి ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ టర్మ్ తీసుకోండి. ఈ టర్మ్లో టీ ఇంటూ డో ఎస్ బై డో టిపి అంటే ఏం రాసుకోవచ్చు? టీ ఇంటూ డో ఎస్ బై డో టిపి. కానీ థర్మోడైనమిక్స్ సెకండ్ల ప్రకారం టీ ఇంటూ డో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా? డో క్యూ రాయచ్చు కదా, డో క్యూ బై డో టిపి. అర్థమైందమ్మా? ఈజ్ ఈక్వల్ టు సిపిగా రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఈ ఈక్వేషన్లో థర్మోడైనమిక్స్ సెకండ్లో ఉపయోగించుకుని టీ ఇంటూ డో ఎస్ అంటే డీక్యూ రాస్తే డో క్యూ బై డో టిపి ఈక్వల్ టు సిపి అంటే ఈ టర్మ్ ఏమవుతుంది? సిపి అవుతుంది. అలాగే మాక్స్వెల్ ఫోర్త్ రిలేషన్, ఇక్కడ మాక్స్వెల్ ఫోర్త్ రిలేషన్ ఏంటమ్మా? మనకి డో ఎస్ బై డో పిటి మైనస్ డో ఈ బై డో టిపి. మాక్స్వెల్ ఫోర్త్ రిలేషన్ అన్నమాట ఇది. డో ఎస్ బై డో పిటి ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా? మైనస్ డో ఈ బై డో టిపి. అర్థమైంది? ఇక్కడ చూడండి, ఇందులో టీ ఇంటూ డో ఎస్ బై డో టిపి అంటే డో క్యూ బై డో టిపిగా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సిన్స్ డో క్యూ ఈజ్ ఈక్వల్ టు టీ డో ఎస్ కాబట్టి అది సిపి అవుతుంది. అలాగే మాక్స్వెల్ ఫోర్త్ రిలేషన్ ప్రకారం డో ఎస్ బై డో టిపి అంటే ఏం రాసుకోవచ్చమ్మా? మైనస్ డో ఈ బై డో టిపి రాయచ్చు. అది సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు టీ ఇంటూ డో ఎస్ బై డో పిటి అంటే ఏం రాయచ్చు? మైనస్ డో బై డో టిపి. టీ ఇంటూ డో ఎస్ బై డో టిపి అంటే ఏంటి? సిపి కదా, అంటే ప్లస్ సిపి డిటి ప్లస్ విడిపి ఈక్వల్ టు 0. అంటే మైనస్ టీ ఇంటూ డో బై డో టిపి ప్లస్ సిపి డిటి ప్లస్ విడిపి ఈక్వల్ టు 0. ఏమో నెక్స్ట్ ఏం చేస్తారంటే సిపి డిటిని విడిగా రాయండి. అప్పుడు సిపి డిటి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా? టీ ఇంటూ డో బై డో టిపి మైనస్ విడిపి. అర్థమైందా? ఈ రెండు టర్మ్స్ని అటువైపు పంపేసినట్లయితే సిపి డిటి ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? టీ ఇంటూ డో బై డో టిపి మైనస్ విడిపి. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, డో ఎస్ బై డో పిటి వాల్యూ మైనస్ డో బై డో టిపి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. అది ఇక్కడ ఇంటూ డిపి కూడా ఉంది, ఇంటూ డిపి. ఇంటూ డిపి మైనస్ విడిపి రావడం జరుగుతుంది. అప్పుడు సిపి డిటి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డో బై డో టిపి మైనస్ వి ఇంటూ
డీపీ కామన్ తీయచ్చు కదా, అర్థమైంది. ఇక్కడ ఇంటూ డీపీ కూడా ఉంటుందమ్మా, డీపీ రాస్తాం. అప్పుడు ఈ టర్మ్ ఏమవుతుంది, అటువైపు పంపించేసినట్లయితే మైనస్ ఉంది కాబట్టి అటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది. టీ ఇంటూ డో/డోటీపీ ఇంటూ డీపీ మైనస్ వీడిపి. ఇప్పుడు ఈ రెండింటి నుంచి డీపీ కామన్ తీయండి. అప్పుడు సిపి డిటి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డో/డోటీపీ మైనస్ వి ఇంటూ డీపీ వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, డిటీ/డిపి. ప్రెజర్తో టెంపరేచర్ ఏ విధంగా చేంజ్ అవుతుందో తెలియాలి కాబట్టి డిటీ/డిపి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 1/Cp ఇంటూ టీ ఇంటూ డో/డోటీపీ మైనస్ విగా రాసుకోవచ్చు. ఇది మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ అనమాట. అదేనమ్మా జౌల్ థామ్సన్ ఎఫెక్ట్కి ఈక్వేషన్, లేదా జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. జౌల్ థామ్సన్ జౌల్ కెల్విన్ అన్నా పర్వాలేదు. డిటీ/డిపి ఈజ్ ఈక్వల్ టు సిపి అటువైపు పంపేస్తే 1/Cp ఇంటూ టీ ఇంటూ డో/డోటీపీ మైనస్ వి అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇప్పుడు డిటీ/డిపి పాజిటివ్ అయితే ఏంటి, నెగిటివ్ అయితే ఏంటి, అలాగే ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది అనేటువంటి కండిషన్స్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇదంతా ప్రాసెస్ కాన్స్టెంట్ ఎంథాల్పీ దగ్గర జరుగుతుందని చెప్పడం కోసం ఈ కింద సఫిక్స్లో హెచ్ రాదు. ఈ ప్రాసెస్ అంతా కాన్స్టెంట్ ఎంథాల్పీ దగ్గర జరుగుతుంది కదమ్మా, అందువల్ల ∂T/∂PH ఈజ్ ఈక్వల్ టు 1/Cp ఇంటూ టీ ఇంటూ డో/డోటీపీ మైనస్ విగా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, అంటే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ తో చేంజ్ ఇన్ ప్రెజర్ ఆఫ్ ఏ గ్యాస్ డ్యూరింగ్ ఫ్లోటింగ్ ప్రాసెస్. ఫ్లోటింగ్ అంటే మా హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి గ్యాస్ని గెంటుతున్నాం కదా, దాన్ని ఆ ఫ్లోటింగ్ ప్రాసెస్లో గ్యాస్ యొక్క చేంజ్ ఇన్ టెంపరేచర్కి చేంజ్ ఇన్ ప్రెజర్కి రేషియో కట్టినట్లయితే దాన్ని జౌల్ కెల్విన్ ఎఫెక్ట్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేమన్నా ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ చేంజ్ ఇన్ ప్రెజర్ ఆఫ్ ఏ గ్యాస్ ఎట్ కాన్స్టెంట్ ఎంథాల్పీ డ్యూరింగ్ ఫ్లోటింగ్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. అమ్మా ఫ్లోటింగ్ ప్రాసెస్ అంటే గ్యాస్ని మనం గెంటుతున్నప్పుడు హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ ఫ్లోరస్ ప్లగ్ ద్వారా దాని చేంజ్ అయిన టెంపరేచర్కి చేంజ్ అయిన ప్రెజర్కి రేషియో కడితే దాన్నే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ∂T/∂PH కనుక పాజిటివ్ అయినట్లయితే ఆ గ్యాస్ కూల్ అవుతున్నట్లు లెక్క, కూలింగ్ ఎఫెక్ట్లో ఉన్నట్లు లెక్క, అంటే శీతలీకరణకు గురవుతున్నట్టు. అలా కాకుండా ∂T/∂PH ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ అయితే ఆ గ్యాస్ హీట్ అవుతున్నట్లు లెక్క, వేడెక్కుతున్నట్లు లెక్క. మరి అలా కాకుండా ∂T/∂PH ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దెన్ ద గ్యాస్ ఇస్ నైదర్ హీట్ నార్ కూలింగ్, అంటే గ్యాస్ అటు కూలింగ్లోకి రాదు, అటు హీటింగ్ ఎఫెక్ట్లోకి రాదు. ఆ టెంపరేచర్ ఇన్వర్షన్ టెంపరేచర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇది జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ గురించి. ఇప్పుడు ఈ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ పర్ఫెక్ట్ గ్యాస్కి అయితే ఏ విధంగా ఉంటుంది, వాన్ డెర్ వాల్ గ్యాస్కి అయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఫర్ ఐడియల్ గ్యాస్. ఐడియల్ గ్యాస్కి జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఏ విధంగా మారుతుంది. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటమ్మా మనకి పివి ఈక్వల్ టు ఆర్టీ, దాని నుంచి వి ఈక్వల్ టు ఏం రాయొచ్చు, RT/P. ఇప్పుడు దీన్ని విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ కాన్స్టెంట్ ప్రెజర్ డిఫరెన్షియేట్ చేసినట్లయితే ∂V/∂TP ఈజ్ ఈక్వల్ టు R/P అవుతుంది. అవునమ్మా, ఇప్పుడు ఆ ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, అంటే ∂T/∂PH. మనకి కావాల్సిన ఈక్వేషన్ ఏంటి, ∂T/∂PH ఈజ్ ఈక్వల్ టు 1/Cp ఇంటూ టీ ఇంటూ ∂V/∂TP మైనస్ వి కదా. ఇప్పుడు ఇందులో ∂V/∂TP వాల్యూ వేశారు అనుకోండి, ఈక్వల్ టు 1/Cp ఇంటూ టీ ఇంటూ ∂V/∂T వాల్యూ ఎంత, R/P కదమ్మా, R/P మైనస్ వి. మనకి పివి ఈక్వల్ టు RT కదా, అంటే ఇక్కడ R ఇంటూ టీ ఉంది కదా పైన, చూడండి 1/Cp ఇంటూ ఈ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు, RT/P మైనస్ విగా రాసుకోవచ్చు కదా. RT అంటే పివి కదమ్మా, అంటే 1/Cp P/P మైనస్ వి అవుతుంది. పీపీ క్యాన్సిల్ అయిపోతుంది, వాడు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 1/Cp ఇంటూ వి మైనస్ వి, అంటే 0 కదా. ∂T/∂PH ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది, అంటే దాంతో ఐడియల్ గ్యాస్ అనేది ఫ్లోరస్ ప్లగ్ ద్వారా వెళ్ళినా దాని టెంపరేచర్ ఎలాంటి చేంజ్ రాదు. అర్థమైందమ్మా, ఇది జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఫర్ ఐడియల్ గ్యాస్. ఇప్పుడు వాన్ డెర్ వాల్ గ్యాస్కి చూద్దాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఫర్ వాన్ డెర్ వాల్ గ్యాస్.
అమ్మ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఫర్ వాన్ డెర్ వాల్స్ గ్యాస్. ఇప్పుడు జౌల్ కెల్విన్ ఎఫెక్ట్కి వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి మనకి? డో టీ బై డో పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు 1/Cp ఇంటూ టీ ఇంటూ మైనస్ వి. అమ్మా జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ యొక్క ఈక్వేషన్ డో టీ బై డో పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా 1/Cp ఇంటూ టీ ఇంటూ డో బై డో టీపీ మైనస్ వి. ఇప్పుడు వాన్ డెర్ వాల్ గ్యాస్ ఈక్వేషన్ రాసుకుందాం. వాన్ డెర్ వాల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి మనకి? P ప్లస్ A బై వి స్క్వేర్ ఇంటూ వి మైనస్ బి ఈక్వల్ టు ఆర్టీ. అదేనమ్మా వాన్ డెర్ వాల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే P ప్లస్ A బై వి స్క్వేర్ ఇంటూ వి మైనస్ బి ఈక్వల్ టు ఆర్టీ. ఇందులో ఏబీలు అనేటువంటివి కాన్స్టెంట్లు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ దట్ కాన్స్టెంట్ ప్రెజర్ డిఫరెన్షియేట్ చేసినట్లయితే అదేనమ్మా డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 అనుకోండి. డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ విత్ రెస్పెక్ట్ టు టీ దట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఏమో కాన్స్టెంట్ ప్రెజర్ డిఫరెన్షియేట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు కాన్స్టెంట్ ప్రెజర్తో డిఫరెన్షియేట్ చేస్తుంది కాబట్టి ఇది యూవీ రూపంలో ఉంది. అవునా? యూవీ రూపంలో ఉంది కాబట్టి ముందు ఏం చేస్తారంటే మనకి యూవీ ఫార్ములా ఏంటి? డెరివేటివ్ ఆఫ్ యూవీ ఈజ్ ఈక్వల్ టు యూడివి ప్లస్ వీడియు కదా. ఇప్పుడు అందువల్ల పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్ అలా వదిలేయండి. ఇప్పుడు వి మైనస్ వికి డిఫరెన్షియేట్ చేసినట్లయితే ఏమవుతుందమ్మా? డో వి బై డో టీ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర చేస్తున్నాం కాబట్టి పీ వస్తుంది. అర్థమైందా? పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి మైనస్ బికి ఏమవుతుందో డో వి బై డో టీ పీ వస్తుంది ప్లస్ వి మైనస్ బి ఎలా వదిలేయండి. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేట్ చేయాలి. దీనికి డిఫరెన్షియేట్ చేసినట్లయితే కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర చేస్తున్నాం కాబట్టి దీనికి డిఫరెన్షియేషన్ ఉంటుందో ఏ బై వి స్క్వేర్కి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఏ బై వి స్క్వేర్ డిఫరెన్షియేట్ చేసినట్లయితే ఏమవుతుంది? -2a బై వి క్యూబ్ వస్తుంది. అవునా? ఇక్కడ వి స్క్వేర్ ఉంది, వి స్క్వేర్ పైకి తీసుకువెళ్తే v⁻². v⁻² డిఫరెన్షియేషన్ ఏమవుతుందమ్మా? -2v క్యూబే కదా. అందువల్ల ఏమవుతుంది? -2a బై వి క్యూబ్ ఇంటూ డో వి బై డో టీ పీ ఈజ్ ఈక్వల్ టు ఆర్. అదేందమ్మా మనం చేసే టెంపరేచర్తో కాబట్టి ఇక టీ ఉంది కాబట్టి దాని వాల్యూ 100 అవుతుంది. దాని డిఫరెన్షియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వస్తుంది. మరి దీని డిఫరెన్షియేషన్ వాల్యూ ఏమవుతుంది? యూవీ ఫార్ములా అప్లై చేస్తే పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి మైనస్ బీకి డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుందమ్మా? డో వి బై డో టీ పీ వస్తుంది. బీకి అలాగే 0 కదా. ప్లస్ వి మైనస్ బి ఇంటూ పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు అందులో పీకి డిఫరెన్షియేషన్ అలాగే 0 పీ కాన్స్టెంట్ అనుకున్నాం కాబట్టి ఇంక దేనికి ఉంటుంది? ఏ బై వి స్క్వేర్కే ఉంటుంది. అదేనమ్మా ఇక్కడ చూడండి, డో బై డో టీ ఆఫ్ పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్ చేసినప్పుడు ఇది ఏ విధంగా రాయొచ్చు? డో పీ బై డో టీ ప్లస్ డో బై డో టీ ఇంటూ ఏ బై వి స్క్వేర్గా రాయొచ్చు. ఇందులో ప్రెజర్ కాన్స్టెంట్ కాబట్టి దాని డిఫరెన్షియేషన్ 0 అయిపోతుంది. ఇంక మిగిలిన ఈ టర్మ్ అందులో ఏ కూడా కాన్స్టెంట్. అందువల్ల ఏం బయటికి తీసుకొచ్చేసినట్లయితే డో బై డో టీ ఆఫ్ 1/వి స్క్వేర్. అప్పుడు దాని డిఫరెన్షియేషన్ ఏమవుతుందమ్మా? -2a బై వి క్యూబే కదా. v⁻²కి ఏమవుతుంది? -2 బై వి క్యూబ్ దాని డిఫరెన్షియేషన్ అవుతుంది. అందులో -2a బై వి క్యూబ్ ఇక్కడ వాల్యూమ్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్తో చేస్తున్నాం కాబట్టి డో వి బై డో టీ టైం రాయాలి. డో వి బై డో టీ పీ ఈక్వల్ టు ఆర్. దాని నుంచి డో వి బై డో టీ పీని కామన్ తీయండి. డో వి బై డో టీ పీని కామన్ తీసారనుకోండి ఏం మిగులుతుంది? ఇక్కడ పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్ -2a బై వి క్యూబ్ ఇంటూ వి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఆర్. అదేనమ్మా డో వి బై డో టీ పీ ఇంటూ పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్ -2a బై వి క్యూబ్ ఇంటూ వి మైనస్ బి ఈక్వల్ టు ఆర్ అవుతుంది. దాని నుంచి డో వి బై డో టీ పీ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఆర్ బై పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్ -2a బై వి క్యూబ్ ఇంటూ వి మైనస్ బిగా రాయొచ్చు.
నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ ఈక్వేషన్లో మనకి వాండర్ వాల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటమ్మా మనకి P ప్లస్ A బై వి స్క్వేర్ ఇంటూ వి మైనస్ బి ఈక్వల్ టు ఆర్టీ కదా. దాని నుంచి P ప్లస్ A బై వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఆర్టీ బై వి మైనస్ బి కదమ్మా. అర్థమైందా? వాండర్ వాల్ గ్యాస్ ఈక్వేషన్ P ప్లస్ A బై వి స్క్వేర్ ఇంటూ వి మైనస్ బి ఈక్వల్ టు ఆర్టీ కాబట్టి దాని నుంచి P ప్లస్ A బై వి స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది ఆర్టీ బై వి మైనస్ బి. ఇప్పుడు P ప్లస్ A బై వి స్క్వేర్ అంటే ఆర్టీ బై వి మైనస్ బిని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఈ ఈక్వేషన్ ఎలా మారుతుంది ఆర్ బై ఆర్టీ బై వి మైనస్ బి మైనస్ 2a బై వి క్యూబ్ ఇంటూ వి మైనస్ బి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నోమినేటర్ని డినామినేటర్ని వి మైనస్ బితో మల్టిప్లై చేయండి. అంటే డో వి బై డో టీపీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఇప్పుడు ఆర్ ఇంటూ వి మైనస్ బి బై ఆర్టీ బై వి మైనస్ బి ఇంటూ వి మైనస్ బి. క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఈక్వేషన్ వస్తుంది కదా, ఇక్కడ నోమినేటర్ డినామినేటర్ని వి మైనస్ బితో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. అంటే ఆర్ ఇంటూ వి మైనస్ బి బై ఆర్టీ బై వి మైనస్ బి మైనస్ 2a బై వి క్యూబ్ ఇంటూ వి మైనస్ బి ఇంటూ వి మైనస్ బి వస్తుంది. ఇప్పుడు వి మైనస్ బితో లోపల మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది ఆర్ ఇంటూ వి మైనస్ బి బై ఆర్టీ, ఎందుకంటే వి మైనస్ బి క్యాన్సిల్ అవుతాయి కదా, మైనస్ 2a ఇంటూ వి మైనస్ బి హోల్ స్క్వేర్ బై వి క్యూబ్. ఈ వి మైనస్ బితో ఈ టర్మ్స్ మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఆర్ ఇంటూ వి మైనస్ బి బై ఆర్టీ మైనస్ ఈ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ వి మైనస్ బి హోల్ స్క్వేర్ ఉంది కదా, వి మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా వి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2vb. అయితే ఇక్కడ వీతో పోల్చుకుంటే బి 2vb రెండు కూడా చిన్న టర్మ్స్ అనుకున్నట్లయితే వెరీ స్మాల్ అనుకున్నట్లయితే అప్పుడు ఈ రెండు టర్మ్స్ నెగ్లెక్ట్ చేసినట్లయితే అప్పుడు వి మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు వి స్క్వేర్గా తీసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే బీతో కంపేర్ చేస్తే వి బాగా పెద్దది అనుకున్నట్లయితే అప్పుడు వి మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా వి స్క్వేర్ అవుతుంది. అర్థమైందా? అప్పుడు ఆ రెండు టర్మ్స్ నెగ్లెక్ట్ చేసేసినట్లయితే ఇప్పుడు వి మైనస్ బి హోల్ స్క్వేర్ బదులు వి స్క్వేర్ రాసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి వి మచ్చగారిన బి అనుకుని ఇక్కడ బిని వదిలేయకూడదు. ఇక్కడ వి మైనస్ బి స్క్వేర్కి స్క్వేర్ అప్లై చేశాక వి స్క్వేర్ బాగా పెద్దది, బి స్క్వేర్ బాగా చిన్నది, 2ab కూడా చిన్నదే. దీనికి రెండు కలపకపోయినా నష్టమేం లేదు కాబట్టి ఈ రెండు టర్మ్స్ నెగ్లెక్ట్ చేస్తాం. అందువల్ల వి మైనస్ బి హోల్ స్క్వేర్ బదులు వి స్క్వేర్ రాసుకోవచ్చు. అప్పుడు ఆ ఈక్వేషన్ ఏమవుతుంది 2av స్క్వేర్ బై వి క్యూబ్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు డో వి బై డో టీపీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఆర్ ఇంటూ వి మైనస్ బి బై ఆర్టీ మైనస్ 2a బై వి వస్తుంది. అదేనా డో వి బై డో టీపీ ఈక్వల్ టు ఏమవుతుంది ఆర్ ఇంటూ వి మైనస్ బి బై ఆర్టీ మైనస్ 2a బై వి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి మనకి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ టర్మ్ కదమ్మా. అందుకు దీన్ని రెండు వైపులా టీతో మల్టిప్లై చేశారనుకోండి టీ ఇంటూ డో వి బై డో టీపీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఆర్టీ ఇంటూ వి మైనస్ బి బై ఆర్టీ మైనస్ 2a బై వి. ఇప్పుడు కింద డినామినేటర్లో ఆర్టీని కామన్ తీసారనుకోండి ఆర్టీ ఇంటూ వి మైనస్ బి బై ఆర్టీ ఇంటూ 1 మైనస్ 2a బై విఆర్టీగా రాసుకోవచ్చు కదా. డినామినేటర్లో ఆర్టీని కామన్ తీస్తే ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకప్పుడు టీ ఇంటూ డో వి బై డో టీపీ ఈజ్ ఈక్వల్ టు ఏం మిగులుతుంది వి మైనస్ బి బై 1 మైనస్ 2a బై విఆర్టీ. టీ ఇంటూ డో వి బై డో టీపీ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ బి ఇంటూ ఈ 1 మైనస్ 2a బై విఆర్టీ టర్మ్ని నోమినేటర్లో తీసుకువెళ్ళిపోండి. అలాగే దాంతోపాటు అది ఇన్వర్స్ వస్తుంది. వాడు బైనామియల్ ఎక్స్ప్రెషన్ అప్లై చేస్తే ఈ -1 కాస్త ఇక్కడ మల్టిప్లై చేసి ప్లస్ అవుతుంది కాబట్టి టీ ఇంటూ డో వి బై డో టీపీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా వి మైనస్ బి ఇంటూ 1 ప్లస్ 2a బై విఆర్టీ. అర్థమైందా? ఈ విధంగా మనం టీ ఇంటూ డో వి బై డో టీపీని ఫైండ్ అవుట్ చేసాం. అర్థమైంది? ఇక్కడ ఆర్టీ కామన్ తీసాం, ఆర్టీ క్యాన్సిల్ అయిపోతుంది.
వి మైనస్ బి బై 1 మైనస్ 2a బై విఆర్టీ. ఈ 1 మైనస్ 2a బై విఆర్టీని నోమినేటర్లో అంటే పైకి తీసుకువెళ్తే 1 మైనస్ 2a బై విఆర్టీ హోల్ ఇన్వర్స్ అవుతుంది. బైనామియల్ ఎక్స్ప్రెషన్ టిప్పర్ సిద్ధాంతాన్ని అప్లై చేస్తే మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? టీ ఇంటూ డోవి బై డోటీపీ మైనస్ వి కదా, అందుకు నెక్స్ట్ టీ ఇంటూ డోవి బై డోటీపీ మైనస్ విని ఫైండ్ అవుట్ చేద్దాం. టీ ఇంటూ డోవి బై డోటీపీ మైనస్ వి ఇస్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? వి మైనస్ బి ఇంటూ 1 ప్లస్ 2a బై విఆర్టీ మైనస్ వి. మల్టిప్లై చేయండి వి మైనస్ బితో. 1 ఇంటూ వి మైనస్ బి అంటే వి మైనస్ బి ప్లస్ 2a బై విఆర్టీ ఇంటూ వి మైనస్ బి. అవునా? ఈ టర్మ్తో 1ని మల్టిప్లై చేయాలి, అలాగే 2a బై విఆర్టీ మల్టిప్లై చేయాలి కదా, మైనస్ వి. అప్పుడు వి మైనస్ బి ప్లస్ 2 మల్టిప్లై చేస్తే 2ab బై విఆర్టీ అంటే వివి క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే మైనస్ 2ab బై విఆర్టీ మైనస్ వి కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా అలాగే 2ab బై విఆర్టీ టైం మనం నెగ్లెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఏబీలు వెరీ స్మాల్, ఏబీలు బాగా చిన్నవి, వాల్యూమ్ పెద్దది, అందువల్ల ఈ టర్మ్ అనేటువంటిది నెగ్లెజిబుల్ అనమాట. అందువల్ల ఏం చేస్తున్నాం కూడా నెగ్లెక్టింగ్ 2ab బై విఆర్టీ, neglecting 2ab by VRT. Then we can write T into dou by dou TP minus V is equal to 2a by RT minus V. అదేంటమ్మా, ఇందులో 2ab by VRT నెగ్లెక్ట్ చేసినట్లయితే ఇంకేం మిగులుతుంది? T into dou by dou TP minus V is equal to 2a by RT minus V వస్తుంది. ఇప్పుడు ఆ వాల్యూని తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే dou T by dou PH is equal to 1 by CP into 2a by RT మైనస్ బి అనేటువంటి రావడం జరుగుతుంది. అదేనమ్మా, ఇందులో dou T by dou PH is equal to పాజిటివ్ అయితే ఆ గ్యాస్ అనేది కూల్ అవ్వడం, నెగిటివ్ అయితే హీట్ అవ్వడం జరుగుతుంది. అదేనమ్మా, అయితే అక్కడున్న dou T by dou PH వాల్యూని బట్టి గ్యాస్ కూల్ అవుతుందా లేదా హీట్ అవుతుందా అనేటువంటి ఆధారపడి ఉంటుంది. ఒకవేళ dou T by dou PH is equal to 0 అయితే మాత్రం ఆ గ్యాస్ కూలింగ్ ఎఫెక్ట్లో కానీ హీటింగ్ ఎఫెక్ట్లో కానీ రాదు. దాని ఇన్వర్షన్ టెంపరేచర్ అంటే మాకు తెలుసు కాబట్టి అట్ ఇన్వర్షన్ టెంపరేచర్ dou T by dou PH is equal to 1 by Cp 2a by RT minus B equal to 0. Therefore 2a by RT minus B equal to 0. Inversion temperature T బదులు ఏం రాయాలి? Ti రాయాలి. At inversion temperature we can write T equal to Ti. దానికి 2a by RTi is equal to ఏమవుతుందమ్మా? B అవుతుంది. లేదా ఇన్వర్షన్ టెంపరేచర్ Ti is equal to ఏం రాయొచ్చు? 2a by RB. అదేనమ్మా, వాన్ డెర్ వాల్ గ్యాస్ యొక్క ఇన్వర్షన్ టెంపరేచర్కి ఈక్వేషన్ Ti is equal to 2a by RBగా రాయొచ్చు. అదేనమ్మా, అది. అలాగే గ్యాస్ యొక్క ఇనిషియల్ టెంపరేచర్ T ఉంది కదా, ఇనిషియల్ టెంపరేచర్ T1 అనేటువంటిది Ti కన్నా తక్కువ అయినట్లయితే ఆ గ్యాస్ అనేది కూలింగ్ ఎఫెక్ట్లోకి వస్తుంది. అటువంటి ఇనిషియల్ టెంపరేచర్ T1 ఇన్వర్షన్ టెంపరేచర్ Ti కన్నా చిన్నది అయినట్లయితే గ్యాస్ అనేది కూలింగ్ ఎఫెక్ట్లోకి వస్తుంది, అంటే గ్యాస్ కూల్ అవుతుంది. అలా కానీ T1 గ్యాస్ Ti అయింది అనుకోండి, అంటే ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా గ్యాస్ యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి, ఆ గ్యాస్ని హీటింగ్ ఎఫెక్ట్లోకి రావడం జరుగుతుంది అనమాట. అర్థమైందా? ఈ విధంగా మనం జౌల్ కెల్విన్ లానే వాన్ డెర్ వాల్ గ్యాస్కి అప్లై చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ లో టెంపరేచర్ ఫిజిక్స్ మొదలు పెడతాం నెక్స్ట్ చాప్టర్ ఏమో నెక్స్ట్ క్లాస్లో.